ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ప్యారడైజ్ మూవీ టీజర్ రేపు రిలీజ్ కావట్లా. ఇది కొద్దిగా బ్రెయిన్లో పెట్టుకోండి. ట్విట్టర్లో అయితే టుమారో అనేటటువంటిది బాగా అంటే బాగా ట్రెండ్ చేస్తున్నారు. 6న రిలీజ్ అవుతుంది. ఇవాళ డేట్ చూసుకున్నట్లయితే 4th అనమాట. అంటే రేపు కాక ఎల్లుండి రిలీజ్ అవుతుంది. టయాన్ని అయితే వాళ్ళు ఎగ్జాక్ట్ చెప్పలేదు. ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. టీజర్ ఎలా ఉండొచ్చు అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఒక ట్రెండ్ మళ్ళీ సెట్ చేశారు. మొన్నేమో జడలు రోవు హడ్డలు రోవు కొడతాడు రోవు తీస్తాడు రోవు తోలు రోవు అని చెప్పి జడలేసి ఒక ట్రెండ్ సెట్ చేస్తారు. ఆ తర్వాత చాలామంది ప్రభాస్కి జడలేయటం, మహేష్ బాబుకి జడలేయటం, రామ్ చరణ్కి జడలేయటం, ఎన్టీఆర్కి, పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్కి ఈ విధంగా అందరికీ కూడా జడలేసి ఫుల్ అంటే ఫుల్ ట్రెండ్ చేశారు. అబ్బో ఆ రోజుల్లో అది మామూలు హల్చల్ కాదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక కొత్త ట్రెండ్ని మన ముందుకైతే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి ఈ పోస్టర్ని అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మన నాని అయితే నించుండు అనమాట, 2 జడలు వేసుకొని. షాడోలో చూసుకున్నట్లయితే కాకి కానొస్తుంది. ఆ కాకి కూడా చిందరవందరైందనమాట. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మన టీఎఫ్ఐ బానిసలు ఏం చేస్తున్నారంటే ఈ కాకి ప్లేస్లో ఎన్టీఆర్ని ఫోటోనేమో నాని ప్లేస్లో పెడుతున్నారు. అక్కడ డ్రాగన్ని పెడుతున్నారు. ఇక్కడేం ప్రభాస్ ఫోటో పెడుతున్నారు, డైనోసార్ని పెడుతున్నారు, ఇంకా రామ్ చరణ్ ఫోటో పెడుతున్నారు, గాడ్జిల్లా ఫోటో పెడుతున్నారు. ఈ విధంగా గాడ్జిల్లా కాదు కింగ్ కాంగ్ ఫోటో పెడుతున్నారు. ఈ విధంగా వాళ్ళు వచ్చిన ఫోటో పెట్టి గాడ్జిల్లా ఈ విధంగా రకరకాలుగా అయితే పిచ్చ పీక్స్ ఎడిటింగ్స్ అయితే చేస్తున్నారు. సో మన ప్యారడైజ్ నుండి ఏది వచ్చినా కానీ భయంకరంగా ట్రెండ్ అవుతుంది, భయంకరంగా వైరల్ అవుతుంది. దీనికి గల రీజన్ ఏంది, మరి దీంట్లో ఉన్న మ్యాజిక్ ఏంది అనేటటువంటిది మన ఓదిల గారికి నానికే తెలియాలన్నమాట. ఓకే, ఎల్లుండి అయితే టీజర్ ఉంది, 6న టీజర్ ఉంది. రేపు నాకు తెలిసి ఒక టీజర్ ప్రోమో లాంటిది రిలీజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం పుష్ప ట్రైలర్ కన్నా ముందు ఒక చిన్న ప్రోమో లాంటిది చూసాం కదా, రేపు అదేవిధంగా టీజర్కి సంబంధించి ఒక చిన్న ప్రోమో లాంటిది ఖచ్చితంగా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో చూసుకున్నట్లయితే మనకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఎల్లుండి టీజర్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అది వచ్చిన తర్వాత రియాక్షన్ రివ్యూ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ పోస్టర్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కాకిని వదిలిపెట్టట్లా. వీళ్ళు ఫస్ట్ నుండే ఇప్పుడు దాకా కూడా కాకిని బేబత్సంగా ఎలివేట్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ టీజర్లో మనకి డిస్కషన్ చేసింది ఏంది, ఇది కడుపు మండిన కాకుల కథ. మన చరిత్రలో చూసుకున్నట్లయితే నెమళ్ళ గురించి రాశారు, పావురాల గురించి రాశారు, గద్దల గురించి రాశారు, రాబందుల గురించి రాశారు. కానీ కాకుల గురించి బైగన్బీ రాయలా. ఎందుకు రాయలా? కాకులు లేని పని కాదు. కాకి గొప్పతనం తెలియాలంటే మన సుడిగాలి సుధీరు గాలుడు అనేటటువంటి సినిమాలో ఒక లైన్ చెబుతారు, వినేటటువంటి ప్రయత్నం చేయండి. సో మన పితృదేవతలు కూడా ఆ కాకుల రూపంలో ఉన్నారని చెప్పి ఇప్పటికి కూడా ఆ కాకులకే మనం పిండం పెడతాం. కానీ కాకులను అయితే చరిత్రలో కనీసం ఒక పక్షిలా కూడా గుర్తించలేదు. ఈ విధంగా కాకిని ఎలివేట్ చేశారు. కాకిని ఎలివేట్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, కాకిలాగే ప్యారడైజ్లో ఉన్నటువంటి జనాలు ఎవరు కూడా మనుషుల్లాగా ఎలివేట్ చెయ్యట్లేదు, మనుషుల్లాగా వాళ్ళని గుర్తించట్లేదు అనేటటువంటి కడుపు మండిన కాకుల కథ. ఆ డైలాగులో చాలా అంటే చాలా డెప్త్ ఉంది. కడుపు మండింది. వాళ్ళకి బిర్యానీ అంటే ఏందో తెలియదు భయ్యా, బిర్యానీ అంటే ఏంటో కూడా తెలియదు. మనోడు ఆయా షేర్లో బిర్యానీ తీసుకొత్తంటే వాళ్ళకి ఏదో 100 కోట్లు తీసుకొస్తున్నట్టు, ఏదో గోల్డ్ తీసుకొస్తున్నట్టు, ఏదో డబ్బులు తీసుకొస్తున్నట్టు డ్యాన్స్లు వేస్తున్నారు. జస్ట్ బిర్యానీకి 100 రూపాయలు బిర్యానీ అది. అలాంటి బిర్యానీకి వాళ్ళు అంతలా ఎగురుతున్నారంటే ఇంక అర్థం చేసుకోండి వాళ్ళందరినీ ఎలా అనగదొక్కారో, వాళ్ళందరినీ అసలు ఎంత చీప్గా చూస్తున్నారో. కనీసం మనుషుల్లా కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయకుండా అక్కడ ప్యారడైజ్లో ఉన్న వాళ్ళని నాకు తెలిసి బొంద పెడతాం మాలిక్నైనా కూడా వాడు సావు రాసుకొచ్చిన దేవుని కాడ అని చెప్పి ఒక లిరిక్ ఉంటుంది అనమాట. మాలిక్ అంటే ఎవరు? మన మోహన్ బాబు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. బొంద పెడతాం మాలిక్నైనా కూడా, అవసరమైతే మాలిక్ని కూడా బొంద పెడతారంట. ఎప్పుడు వచ్చింది ఆ మోటివేషన్, ఎప్పుడు వచ్చింది ఆ కరేజ్, ఎప్పుడు వచ్చింది ఆ దమ్ము? ఎప్పుడైతే మనోడు మన జడలు అనేటటువంటి వాడు వాళ్ళకి ఎదురు తిరగడం మొదలుపెట్టిండో అప్పుడు వచ్చింది. అప్పుడు దాకా కనీసం అన్నం కూడా తింటం తెలుసో లేదు, నాకు తెలిసి ఏదో తింటూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్లీ మనోడు వెళ్ళి వాళ్ళందరికీ కూడా బిర్యానీ తినిపించిన తర్వాత వాళ్ళకి యాళ్ళని ధైర్యం వచ్చి ఈ విధంగా పడతారు. సో అంత చీప్గా వాళ్ళని చూసేవాళ్ళు. ప్యారడైజ్ అంటే అదేదో ఎలివేషన్ సినిమా, ఇంకా అదేదో నానిని బీభత్సమైనటువంటి హీరోని చేసేసేటటువంటి సినిమా అని చెప్పి మీరంతా అనుకుంటున్నారులే. కానీ నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఇది జాతి వివక్షకు సంబంధించినటువంటి సినిమా అని చెప్పి నేనైతే గెసేస్తాను. ఖచ్చితంగా అదే అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే మన జాతుల్ని వాళ్ళు డైరెక్ట్గా మెన్షన్ చేయరు. ఆ సినిమాలో చూపించినట్టు కొత్త జాతి వారు కాకి జాతి అయి ఉండొచ్చు. ఇప్పుడు దగ్గర కులం వాళ్ళందరినీ కూడా గద్దలు, మన చిలకలు, ఈ విధంగా గోరింకల్ దాంతో హైలైట్గా చూపిస్తారు. ఎవరైతే లో క్యాస్ట్ వాళ్ళు ఉంటారో, ఎవరైతే కనీసం తిండికి గొన్ను వచ్చుకోరు, ఎవరైతే వరస్ట్గా బతుకుతారో వాళ్ళందరినీ కూడా కాకులతో పోల్చుండొచ్చు. సో ఆ కాకి జాతికి న్యాయం చేసేటటువంటి క్రమంలో మన
జడల్ ఏం చేసిండు అనేటటువంటి కాన్సెప్ట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ నేను మళ్ళీ చెప్తాను, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా, మనోడు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మోహన్ బాబు వాళ్ళ కొడుకై ఉంటాడు అనమాట. సో అప్పుడు దాకా తను ఆ ఏరియాలో ఉండేటటువంటి వాడు కాదు, ఏదో వేరే కాడ వెళ్ళి చదువుకోవడానికో వేరే పని మీద వేరే కాడికి వెళ్ళి ఉండొచ్చు, అనుకోకుండా ప్యారడైజే వచ్చి ఉండొచ్చు. ప్యారడైజ్ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి స్ట్రగుల్ని, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, లేదా హీరోయిన్ చూసుకున్నట్లయితే ఆ ప్రాంతానికే చెందిందై ఉండొచ్చు, వాళ్ళంతా కూడా అంతలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం తన నాన్నని, తన యొక్క సామ్రాజ్యాన్ని ఎదిరించే వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఊపిరి పోసిన, ఆల్రెడీ మనకి టీజర్లో చెప్పారు కదా, ఒక దగడొచ్చి మొత్తం జాతిలో జోష్ నింపుండు, ఓష్ అనుకున్న కాకులు తల్వార్లు పట్టినాయని. అదే అప్పుడు దాకా వాళ్ళందరినీ కాకుల్లో చూసిన వాళ్ళు, అప్పుడు దాకా నీచాతి నీచమైనటువంటి జాతిలో చూసిన వాళ్ళు ఎగ్జాక్ట్లీ మనోడు వచ్చిన తర్వాత వాళ్ళు తిరగబట్టడం మొదలుపెట్టారు, వారు ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టారు, వాళ్ళు ఎదురు తిరగడం మొదలుపెట్టారు, ఒక్కొక్కరిని ఉరికిచ్చి నరకడం మొదలుపెట్టారు. అదే మనకి రేపు టీజర్లో డిస్కషన్ చేయబోతున్నారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు దాకా మనకైతే ప్యారడైజ్ సినిమా అంటే ఏంటి అనేటటువంటి క్లారిటీ నీకు లేదు, నాకు లేదు. కానీ వన్స్ రేపు నిమిషం 35, రేపు కాదు ఎల్లుండి నిమిషం 35 సెకండ్ల టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పిచ్చ క్లారిటీ వస్తుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. సో నేను మీకు అంతా చెప్పింది కాయిన్కి ఒకవైపే, ఇంకో వైపు ఉంది, దీని మీద నెగిటివ్ కూడా ప్రచారం చేస్తున్నారు అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఈ సినిమా మీద ఇంత హైప్ క్రియేట్ కావడానికి గల కారణం ఏంటంటే ఇది ఒక లంజా కొడుకు కదా అని చెప్పి మన నాని ట్యాటూ చేసుకుంటూ మన స్టార్టింగ్ టీజర్లో చూసుకున్నట్లయితే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆయేషర్ సాంగ్ వచ్చింది, అందులో క్లారిటీ లేదు. ఇప్పుడు నా ఫస్ట్ టీజర్లో ఎంత ఫాంట్ ఎంత బాగుంటుంది, ఎంత థిక్ ఉంటుంది, క్లియర్గా కానొస్తుంది, మనం అసలు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వీడియోలో చూస్తేనే వామో ఏంద్ర బాబు ఎంత బ్రూతల్గా ఉంది, ఎంత రూత్లెస్గా ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలిగేది. కానీ ఎగ్జాక్ట్లీ సాంగ్ రిలీజ్ అయ్యాక మీరు నాని చేయి అబ్జర్వ్ చేసినట్లయితే అలా లేదు. అంటే మన హైప్ పెంచడానికి ఈ విధమైనటువంటి వల్గర్ పదాన్ని అయితే వీళ్ళు వాడేటటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా సినిమాలో అయితే నాని అది ఫుల్గా వేసుకోడు అని చెప్పి ఆయేషర్ సాంగ్ చూసి చాలామంది అయితే డిసైడ్ అయ్యారనమాట. అదేవిధంగా ఫస్ట్ టీజర్ ఏ రేంజ్లో అయితే ఇంపాక్ట్ని గురి చేసిందో, ఇప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి ఈ సెకండ్ టీజర్ ఏదైతే ఉందో దాంట్లో కనీసం 1% కూడా ఇంపాక్ట్ని గురి చెయ్యదు అనేటటువంటి మాటలు కూడా గట్టిగా వినపడుతున్నాయి అనమాట. ఇంకా ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద ఉన్నటువంటి హైప్ అంతా కూడా కుడిసిపోద్ది. ఇప్పటిదాకా ఏ హైప్ని అయితే వాళ్ళు బిల్డ్ చేశారో, వీళ్ళు ఏం చెప్పారు, రా డైలాగ్ ఉంటుంది, ఫుల్ రా ఉంటుంది, రా అండ్ రిస్టిక్గా ఉంటుంది అనేటటువంటి మాటని వీళ్ళైతే ఒత్తి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ వన్స్ ఈ టీజర్ రిలీజ్ అయ్యాక ఉన్నటువంటి హైప్ని వీళ్ళు కుడిపిచ్చేస్తారు అనేటటువంటి మాటలు కూడా గట్టిగా వినపడుతున్నాయి ఫ్రెండ్స్. మరి ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. ఒకటైతే నేను గట్టిగా చెప్తున్నా, శ్రీకాంత్ ఓజల మీద మీకు ఎంత నమ్మకం ఉందో నాకు బాగా నమ్మకం ఉంది. నాని మీద, నాని స్క్రిప్ట్ సెలక్షన్ అనేటటువంటిది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాని సినిమాకి వెళ్తామంటే మనం అసలుకే డిసప్పాయింట్ అవుతాం. ఏది ఆయన అన్న సినిమాకి వెళ్ళినా, ఇంకా తాల్తో పాసు చిన్న సినిమాలకు వెళ్ళినా కానీ కనీసం మనల్ని సాటిస్ఫై చేసి ఇంటికి పంపించేటటువంటి వ్యక్తి. అలాంటిది తన బ్యానర్లోనే ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా కోసం ఏ సినిమాకి తీసుకోనంత టైం మనోడైతే తీసుకుంటూ, ఫస్ట్ థింగ్ ఎప్పుడు రిలీజ్ కావాలి, ఏప్రిల్లో రిలీజ్ కావాలి, ఇది ఆగస్టు, ఇప్పుడు కూడా రిలీజ్ కావట్లా, డిసెంబర్లో రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఈ 2026లో సినిమా వస్తుంది రాదు అనేటటువంటి కూడా తెలియదు. 2025 స్టార్టింగ్లో అనౌన్స్ చేసినటువంటి సినిమా 2026 ఎండింగ్ దాకా కూడా రావట్లా. నాని సంవత్సరానికి 2 సినిమాలు తీసేవాడు, అలాంటిది ఫస్ట్ టైం ఒక్క సినిమా కోసం ఇంత టైం డెడికేట్ చేస్తుంటాం, ఇంత ప్రయారిటీ ఇస్తుందంటే మనం 100% నానిని నమ్మొచ్చు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి కాన్ఫిడెన్స్ అనమాట. వన్స్ రేపు టీజర్ హైప్ తగ్గిస్తుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా, వాళ్ళకు ఒకటే చెప్తున్నా, హైప్ తగ్గించడం మాట ఉంచండి, భయంకరమైనటువంటి హైప్ని అయితే క్రియేట్ చేసేది, భయంకరమైనటువంటి వైబ్ని అయితే క్రియేట్ చేస్తుంది అని చెప్పి నాకైతే అనిపించింది. నేను ఫస్ట్ నమ్మేది నానిని, ఆ తర్వాత అనిరుద్ని. అనిరుద్ చూసుకున్నట్లయితే ది బెస్ట్ ఇచ్చిండు. ఇప్పటిదాకా తను ఏ సినిమాకి ఎంత ఇచ్చిండు, తమిళ సినిమాకి ఏ విధంగా ఎత్తాడు, తెలుగు సినిమాకి ఏ విధంగా ఎత్తాడు అనేటటువంటి టాక్ ఉంది. నాకు అనిరుద్ జైలర్ మూవీ తర్వాత భయంకరంగా నచ్చినటువంటి ఒక సాంగ్ ఏదైనా ఉందంటే అది ఆయేషర్. భయంకరంగా నచ్చింది ధూమ్ ధామ్, దోస్తాన్, ట్రాఫిక్ జామ్ అని చెప్పి ఒక బీట్ ఇచ్చిండు. ఎవరికి ఇలా రీసెంట్ టైమ్స్లో, కాకపోతే కింగ్డమ్కి కొద్దిగా కుడిపించిండు. కానీ ఈ సినిమాకి తనకి బోల్డ్ టైం దొరికింది, గట్టి రిమల్యూషన్ కూడా దొరుకుతుంది. సో తన ప్రైడ్ ఏంది అనేటటువంటిది చూపించుకునేటటువంటి టైం ఇది. అందుకే దానికి ప్రాణం
పెట్టి మ్యూజిక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. సో అనిరుద్ధ్ ఉన్నాడు, డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. నాని ఉన్నాడు, ఇక దానికి తగ్గట్టు శ్రీకాంత్ వదిలే. సో శ్రీకాంత్ వదిలే ఏమైనా డిసప్పాయింట్ చేసిన, కథలో డిసప్పాయింట్ చేసిన, స్క్రీన్ ప్లేలో డిసప్పాయింట్ చేసిన, సినిమా రొటీన్ డిసప్పాయింట్ చేసినా కానీ మన నాని తన పర్ఫార్మెన్స్తో సినిమాని జయ్యని లేపుతాడు. ఎందుకంటే ఇప్పటిదాకా నాని లేపినటువంటి సినిమాలు ఉన్నాయి కానీ నానిని లేపినటువంటి సినిమాలు లేనేలో అనమాట. ఖచ్చితంగా ప్యారడైజ్ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. ఆ తర్వాత అనిరుద్ధ్ తన యొక్క మ్యూజిక్తో ఖచ్చితంగా మనల్ని అయితే థియేటర్లో గూజ్ బంప్స్ తెప్పిస్తారు అని చెప్పి మళ్ళీ నాకైతే అనిపిస్తుంది అనమాట. సో నేను ఎందుకు ఆగలేకపోతున్నాను అని అంటే నాని పర్ఫార్మెన్స్ పక్కన పెడితే అసలు మన ఫస్ట్ గ్లిమ్స్లోనే ఆ రేంజ్లో బీజేఎం ఇచ్చినటువంటి మన నాని ఈ సెకండ్ టీజర్లో ఏ రేంజ్లో బీజేఎం ఇస్తారు అనేటటువంటి దానికోసం కూడా మళ్ళీ వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద తెలియజేయండి. నేను దిగ్గాలే వెయిట్ చేస్తున్నా. ఎల్లుండి రేపు అయితే టీజర్ కాదు రేపు అని చెప్పి ట్విట్టర్లో చాలా మంది ట్రెండ్ చేస్తున్నారు. వాళ్ళకైతే చెప్తున్నా ఎల్లుండి టీజర్ రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో టికెట్ షేర్ చేయండి. తర్వాత టాక్సిక్ ట్రైలర్తో మళ్ళీ కలుద్దాం. టాక్సిక్ ట్రైలర్ గురించి ఒక అప్డేట్ వచ్చింది, అది వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బాయ్ నమస్కారం.